గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు ఆర్వీఆర్. నేను పాలిటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగం గురించి మనం చెప్పుకుందాం. ప్రపంచంలో స్వాతంత్రం పొందిన ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది. అలాగే మన దేశానికి కూడా రాజ్యాంగం ఉంది. మన రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. రాష్ట్రపతి మొదలుకొని సామాన్య మానవుడి వరకు అందరూ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. ప్రధానమంత్రి కావచ్చు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఉన్నత ఉద్యోగులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ ఒక్కరూ నడుచుకోవటానికి వీల్లేదు. ఎవరైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళు శిక్షించబడతారు. కాబట్టి రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన దేశంలోనే కాదండి, ఏ దేశంలోనైనా సరే ఆ దేశ ప్రజలు కావచ్చు, ఆ దేశ పాలకులు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఆ దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఆ దేశ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి. కాబట్టి స్వాతంత్రం పొందిన ప్రతి దేశంలోనూ రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనం భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటున్నాం. రాజ్యాంగం గురించి చెప్పుకునే ముందు భారత రాజ్యాంగం ఏ విధంగా రూపొందించబడింది అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చింది. మన రాజ్యాంగాన్ని 389 మంది సభ్యులతో ఏర్పడినటువంటి ఒక కమిటీ రూపొందించింది. ఈ కమిటీ పేరేంటంటే రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ సభ. ఈ 389 మంది సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ పరిషత్ భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఈ రాజ్యాంగాన్ని రూపొందించటం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ సుమారు 35 దేశాల రాజ్యాంగాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అంతేకాకుండా ఈ 35 దేశాల రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను సంగ్రహించింది. ఆ విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు 35 దేశాల రాజ్యాంగ పుస్తకాలను బాగా అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి మంచి అంశాలను ఆధారంగా చేసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.
2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని తీసుకొని భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఈ విధంగా భారత రాజ్యాంగం రూపొందించబడింది. మన భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే అనేక ముఖ్యమైనటువంటి లక్షణాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. చాలా లక్షణాలు ఉన్నాయండి. అన్ని లక్షణాలను చెప్పుకోవటం సాధ్యం కాదు, కానీ కొన్ని ముఖ్యమైన లక్షణాలను గురించి మాత్రం మనం తప్పనిసరిగా చెప్పుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఒక్కొక్క లక్షణం గురించి మనం చెప్పుకుందామండి. ముందుగా మొదటి లక్షణం గురించి మనం చెప్పుకుందాం. భారత రాజ్యాంగానికి సంబంధించి మొట్టమొదటి విశిష్టమైన లక్షణం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగంతో పోల్చి చూసినప్పటికీ అతిపెద్ద రాజ్యాంగము. ఇంత పెద్ద రాజ్యాంగం ఏ దేశానికి లేదు. 444 నిబంధనలు ఉన్నాయండి మన రాజ్యాంగంలో. 12 షెడ్యూల్ ఉన్నాయండి. ఇంత పెద్ద రాజ్యాంగం ఏ దేశానికి లేదు. కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి అతి విశిష్టమైన లక్షణం ఏంటంటే పెద్ద రాజ్యాంగము. ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే అన్ని రాజ్యాంగాల కంటే కూడా పెద్ద రాజ్యాంగము మన రాజ్యాంగము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రాజ్యాంగంలో 444 నిబంధనలు ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి. కాబట్టి ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి మొదటి విశిష్టమైన లక్షణము. ఇక రెండవ లక్షణం, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగము. అంటే భారత రాజ్యాంగము లిఖించబడి ఉంది, పుస్తక రూపంలో ఉంది. ఈ దేశానికి సంబంధించిన ప్రజలు ఎవరైనా సరే ఏ పుస్తకాల షాప్కి వెళ్ళినా సరే, ఏ గ్రంథాలయానికి వెళ్ళినా సరే వెళ్తే రాజ్యాంగ పుస్తకం దొరుకుతుంది. ఆ రాజ్యాంగ పుస్తకాన్ని చదువుకోవచ్చు, దాంట్లో విషయాలను శుభ్రంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి రెండవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ రాజ్యాంగం లిఖించబడి ఉంది. సులభంగా అందరూ చదువుకోవటానికి వీలుగా అన్ని భాషలలోనూ, అంటే జాతీయం చేయబడినటువంటి అన్ని భాషలలోనూ వ్రాయబడి ఉంది. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి రెండవ లక్షణం. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మూడవ లక్షణం ఏంటంటే ప్రవేశిక. ఈ ప్రవేశిక అనే పదాన్ని ఇంకా చాలా రకాలుగా పిలుస్తారండి. అవతారిక అంటారు, పీఠిక అంటారు, ప్రస్తావన అంటారు. ఇంగ్లీష్లో అయితే ప్రియాంబుల్ అంటారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన ప్రవేశిక ఉంది. మాస్టారు, ప్రవేశిక అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్రవేశిక అంటే అర్థం ఏంటంటే, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఆ పుస్తకంలో మొదటి పేజీలో ప్రవేశిక అని వ్రాసి ఉంటుంది. అట్ట తిప్పగానే మొదటి పేజీలో ప్రవేశిక అని కానీ, శీర్షిక అని కానీ, అవతారిక అని కానీ, పీఠిక అని కానీ, ప్రస్తావన అని కానీ, భూమిక అని కానీ ఉంటుంది. ఆ మొదటి పేజీలో ఆ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం విషయాల సారాంశం రాయబడి ఉంటుంది. దాన్ని ప్రవేశిక అంటారు. ఈ ప్రవేశిక భారత రాజ్యాంగ పుస్తకానికి కూడా ఉంది.
భారత రాజ్యాంగం అట్ట తీయగానే ప్రవేశిక అని మొదటి పేజీలో హెడ్డింగ్ వస్తుంది. ఈ ప్రవేశికలో భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ వివరించబడి ఉన్నాయి. ఈ ప్రవేశికలో భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు కానీ, లక్షణాలు కానీ, ఆశయాలు కానీ, ఆదర్శాలు కానీ అన్నీ ఈ ప్రవేశిక అనేటువంటి మొదటి పేజీలోనే వివరించబడి ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని అన్ని విషయాల సారాంశము కూడా ఈ ప్రవేశిక చదివితే మనకి తెలుస్తుంది. భారత రాజ్యాంగం గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మొత్తం అన్ని పేజీలు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మొదటి పేజీ అయినటువంటి ప్రవేశికను కనుక మీరు చదివినట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఈ ప్రవేశికలోనే తెలుస్తాయి. అందుకనే ప్రవేశిక అనే ఈ పేజీ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్తాం. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రవేశిక అనేది ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక లక్షణం ఏంటంటే, భారత రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమాధికార దేశంగా ప్రకటించింది. సార్వభౌమాధికార దేశం అంటే అర్థం ఏంటంటే, ఈ దేశానికి సంబంధించి, ఈ దేశ భూభాగానికి సంబంధించి, ఈ దేశ ప్రజలకు సంబంధించి సర్వాధికారాలు భారతీయులకు మాత్రమే ఉంటాయి. ఇతర దేశస్థులకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ దేశానికి సంబంధించి, ఈ దేశ భూభాగానికి సంబంధించి, ఈ దేశ ప్రజలకు సంబంధించి, ఈ దేశ సమస్త ఆస్తులకు సంబంధించి సర్వాధికారాలు భారతీయులకు మాత్రమే ఉంటాయి. ఇంకెవరు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీలుండదు. అందుకనే భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం పూర్తి సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం. అందుకనే భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక లక్షణం ఏంటంటే, భారతదేశాన్ని సామ్యవాద దేశంగా రాజ్యాంగం ప్రకటించింది. సామ్యవాద దేశం అంటే అర్థం ఏంటంటే, ఈ దేశంలో ఎటువంటి అసమానతలు ఉండవు. కొంతమందిని ఎక్కువగా చూడటం, కొంతమందిని తక్కువగా చూడటం, కొంతమందిని గొప్పగా చూడటం, కొంతమందిని తక్కువగా చూడటం, కొంతమందికి మాత్రమే అవకాశాలు ఉండటం, కొంతమందికి అసలు అవకాశాలే లేకపోవటం, ఇలాంటివేవి ఉండవు. ఈ దేశంలో ఎలాంటి అసమానతలు ఉండవు. సమసమాజ స్థాపన ఈ దేశం యొక్క లక్ష్యము. కాబట్టి భారత రాజ్యాంగం భారతదేశాన్ని సామ్యవాద దేశంగా ప్రకటించింది. ఇండియా ఈజ్ ఏ సోషలిస్ట్ కంట్రీ అంటారు. ఈ దేశంలో ప్రజలందరూ సమానము, ఎలాంటి అసమానతలు ఉండవు. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరొక లక్షణం ఏంటంటే అండి, ప్రజాస్వామ్య దేశము. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించింది. ఈ దేశంలో అంతిమ అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని చెబుతూ ఉంటారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు. తమకు నచ్చితే ప్రభుత్వాన్ని ఉంచుతారు, తమకు నచ్చకపోతే ప్రభుత్వాన్ని దించేస్తారు. తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు, నచ్చని వారిని తిరస్కరిస్తారు. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అంతిమ అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి
భారత రాజ్యాంగం ప్రకారం ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే భారతదేశం గణతంత్ర రాజ్యము. భారతదేశం గణతంత్ర రాజ్యం. ఈ దేశంలో దేశాధ్యక్షుడు మొదలుకొని పంచాయతీ వార్డు మెంబర్ వరకు అన్ని పదవులు ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడితేనే వస్తాయి. వారసత్వ పద్ధతిలో పదవులు రావు. చూడండి, భారతదేశంలో ఎవరైనా రాష్ట్రపతి కావాలంటే ఎన్నిక జరగాల్సింది, ఎంపీ కావాలంటే ఎన్నిక జరగాల్సింది, ప్రధానమంత్రి కావాలంటే ఎన్నిక జరగాల్సింది, ముఖ్యమంత్రి కావాలంటే ఎన్నిక జరగాల్సింది, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలంటే ఎన్నిక జరగాల్సింది, ఎమ్మెల్యే కావాలంటే ఎన్నిక జరగాల్సింది, మున్సిపల్ చైర్మన్ కావాలంటే ఎన్నిక జరగాల్సింది, పంచాయతీ సర్పంచ్ కావాలంటే ఎన్నుకోబడాలి, వార్డు మెంబర్ కావాలంటే ఎన్నుకోబడాలి. ఈ దేశంలో ఎవరికి పదవి రావాలన్నా ఎన్నిక ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకనే భారతదేశాన్ని గణతంత్ర దేశము అంటారు. ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ కంట్రీ. ఉదాహరణకి మీరు ఇంగ్లాండ్ దేశాన్ని రిపబ్లిక్ దేశం అని అనరు, కెనడా దేశాన్ని రిపబ్లిక్ దేశం అని అనరు, ఆస్ట్రేలియా దేశాన్ని రిపబ్లిక్ దేశం అని అనరు, న్యూజిలాండ్ దేశాన్ని రిపబ్లిక్ దేశం అని అనరు. ఎందుకంటే ఈ దేశాల్లో దేశాధ్యక్షులు నామినేట్ చేయబడతారు లేదా వారసత్వ పద్ధతిలో నియమించబడతారు, ఎన్నుకోబడరు. ఏ దేశంలో అయితే దేశాధ్యక్షుడు మొదలుకొని వార్డు మెంబర్ వరకు ఏ పదవి కావాలన్నా ఎన్నిక ద్వారా మాత్రమే ఎన్నుకోబడతారో అలాంటి దేశాన్ని గణతంత్ర దేశము అంటారు, గణతంత్ర రాజ్యము అంటారు. కాబట్టి మన దేశం కూడా గణతంత్ర రాజ్యము. ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే లౌకిక రాజ్యము. భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. లౌకిక రాజ్యం అంటే అర్థం ఏంటంటే మత ప్రమేయం లేని రాజ్యము. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మత నియమాలు ఆచరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఆ మత అభివృద్ధికి కృషి చేసుకోవచ్చు, ఆ మతం నచ్చకపోతే వేరొక మతాన్ని స్వీకరించవచ్చు. మతపరమైన స్వేచ్ఛ ఉంటుంది. మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించవచ్చు, ఆ మత నియమాలు ఆచరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఆ మత అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఆ మతం నచ్చకపోతే వేరొక మతంలోకి వెళ్ళవచ్చు, వేరొక మతాన్ని స్వీకరించవచ్చు. కానీ రెండు పనులు చేయకూడదు. అవేంటంటే ఇతర మతాలను దూషించకూడదు, బలవంతంగా మత మార్పిడి చేయకూడదు. ఈ రెండు పనులు చేస్తే నేరం. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం లౌకిక రాజ్యము. ఈ దేశంలో నివసించే ప్రజలకు మతపరమైనటువంటి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వం మతం విషయంలో జోక్యం చేసుకోదు. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే భారత రాజ్యాంగం భారతదేశంలో నివసించే ప్రజలందరికీ 7 రకాల ప్రాథమిక హక్కులు కల్పించింది. ఈ దేశంలో నివసించే ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా వ్యవహరించాలి అనే ఉద్దేశంతో
రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే, స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నామంటే కారణం ఏంటంటే రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులు కల్పించింది. భారత రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ కులంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ, భాషతో కానీ, వర్ణంతో కానీ, వర్గంతో కానీ, ఆచార సాంప్రదాయాలతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా అందరికీ 7 రకాల ప్రాథమిక హక్కులు కల్పించింది. ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాథమిక హక్కులు కల్పించటం జరిగింది. ఆ 7 హక్కులు ఒకసారి మనం చెప్పుకుందాం. మొదటి హక్కు సమానత్వపు హక్కు. ఈ హక్కు ప్రకారం ఈ దేశంలో నివసించే ప్రజలందరూ చట్టం ముందు సమానం. ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ సమానమైన అవకాశాలు ఉంటాయి. రెండవ హక్కు స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు ద్వారా రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ 7 రకాల స్వేచ్ఛను కల్పించింది. ఒకటి వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛ. 2 సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 3 సభలు సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ. 4 దేశంలో ఏ ప్రాంతానికైనా విహరించే స్వేచ్ఛ. 5 దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 6 వృత్తి స్వేచ్ఛ. 7 ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. స్వేచ్ఛ హక్కు ద్వారా ఈ 7 రకాల స్వేచ్ఛలు రాజ్యాంగం మనకి కల్పించింది. ఈ స్వేచ్ఛ హక్కు లేదనుకోండి, మాట్లాడలేము, సభలు పెట్టుకోలేము, సంఘాలు పెట్టుకోలేము, బయటికి వెళ్ళలేము, ఇల్లు కట్టుకోలేము, ఏ పని చేసుకోలేము, ఆస్తి సంపాదించుకోలేము. అంటే మనం బ్రతకగలుగుతామండి? బ్రతకలేము. అంటే మనం ఈరోజు జీవిస్తున్నాము అంటే, స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం రాజ్యాంగం కల్పించినటువంటి రెండవ హక్కు అయినటువంటి స్వేచ్ఛ హక్కు వల్ల. ఇక మూడవ హక్కు ఏంటంటే దౌర్జన్యాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు ప్రకారం దేశంలో ధనవంతులు పేదవారిని దోచుకోకూడదు, బలవంతులు బలహీనుల మీద దౌర్జన్యం చేయకూడదు, అగ్రకులాల వాళ్ళు తక్కువ కులాల వాళ్ళ మీద దౌర్జన్యం చేయకూడదు. అందుకనే ఈ హక్కుని పొందుపరిచారండి. ఈ దేశంలో ఒకవైపున ధనికులు నివసిస్తున్నారు, ఇంకొక వైపున నిరుపేదలు నివసిస్తున్నారు. ఒకవైపున బలవంతులు నివసిస్తున్నారు, ఇంకొక వైపున బలహీనులు నివసిస్తున్నారు. ఒకవైపున అగ్రకులాల వాళ్ళు నివసిస్తున్నారు, ఇంకొక వైపున నిమ్న కులాల వాళ్ళు నివసిస్తున్నారు. ఈ ధనవంతులు, బలవంతులు, అగ్రకులాల వాళ్ళు ఈ పేదవారి మీద దౌర్జన్యం కానీ దోపిడీ కానీ చేయడానికి వీలు లేకుండా ఈ హక్కును పొందుపరచడం జరిగింది. ఇక తర్వాత హక్కు ఏంటండి? మత స్వాతంత్రపు హక్కు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ దేశంలో నివసించేటువంటి ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఆ మత నియమాలు ఆచరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ఆ మత అభివృద్ధికి కృషి చేయవచ్చు, ఆ మతం నచ్చకపోతే వేరొక మతాన్ని స్వీకరించవచ్చు. మత స్వాతంత్రపు హక్కు. తర్వాత హక్కు ఏంటండి? విద్యా సాంస్కృతిక హక్కు. ఈ దేశంలో నివసించేటువంటి ప్రతి పౌరుడు తనకు నచ్చిన విద్యను అభ్యసించవచ్చు. నువ్వు ఈ కోర్సు మాత్రమే చదవాలని రూల్ ఏం లేదండి. మీకు నచ్చిన విద్య అభ్యసించవచ్చు, మీ సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు, మీ లిపిని పరిరక్షించుకోవచ్చు, మీ భాషను పరిరక్షించుకోవచ్చు. అది విద్యా సాంస్కృతికపు హక్కు. తర్వాత హక్కు ఏంటంటే అండి ఆస్తి హక్కు. మనిషి జీవితంలో ఆస్తికి చాలా 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 ప్రాధాన్యత ఉంటుంది. ఆస్తి వల్ల మనిషి జీవితానికి ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది.
అందుకనే రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ ఆస్తి హక్కు కల్పించాలి. ఈ ఆస్తి హక్కు ప్రకారం దేశంలో నివసించే ప్రతి పౌరుడు ఆస్తిని సంపాదించుకోవచ్చు, సంపాదించిన ఆస్తిని అనుభవించవచ్చు, అన్యాక్రాంతం చేయవచ్చు, దారిని పోయే దానయ్యకు దానం చేయవచ్చు. ఆస్తి విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పించటం జరిగింది. ఇక చివరి హక్కు రాజ్యాంగ పరిహార హక్కు. ఈ హక్కు ఏం చెప్తుందంటే, పైన పేర్కొన్న హక్కుల్లో ఏ హక్కుకైనా భంగం కలిగితే మీరు న్యాయస్థానం ద్వారా పరిరక్షించుకోవచ్చని రాజ్యాంగ పరిహారం హక్కు చెబుతుంది. ఈ విధంగా ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించటం కోసం రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు చెప్పుకునేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. ఆ రోజు అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో విధులు లేవు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 25 సంవత్సరాల తర్వాత, అంటే 1976వ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలు స్వేచ్ఛ పేరుతోటి అరాచక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ దేశంలో నివసించే ప్రజలు దేశం పట్ల కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నట్లయితే ఈ అరాచకాలు కానీ, ఈ హింస కానీ, ఈ గొడవలు కానీ జరగవనే ఉద్దేశంతో ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 25 సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు పొందుపరచబడ్డాయి. ఈ 10 ప్రాథమిక విధులలో మొదటి విధి గురించి చెప్పుకుందాం. దేశంలో నివసించేటువంటి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఇది మొదటి ప్రాథమిక విధి. ఇలాంటి 10 ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో పొందుపరచారు. ప్రాథమిక విధులు పొందుపరచడం భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాతి లక్షణం ఏంటంటే అండి, ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలను నిర్దేశక నియమాలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆదేశ సూత్రాలు అంటే ఏంటో మీకు చెప్తాను. ఆదేశ సూత్రాలు అంటే భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలను ఆదేశ సూత్రాలు అంటారు. ఆదేశ సూత్రాలు అంటే ఏంటండి? రాజ్యాంగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు. అదేంటి మాస్టారు? రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఆదేశాలు ఇచ్చింది అంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చట్టాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి. వేటిని దృష్టిలో పెట్టుకొని? ఆదేశ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి. ఆదేశ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే నియంతలైనటువంటి వాళ్ళు కనుక ఈ దేశానికి పాలకులుగా వచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, ఈ దేశ ప్రజల భవిష్యత్తు, ఈ దేశ ప్రజల జీవితం ఏమైపోతుందంటారు? చాలా 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 ప్రమాదంలోకి వెళ్తుంది. అందుకని ఎవరు పాలకులైనా, ఎవరు పాలనలోకి వచ్చినా చట్టాలు చేసేటప్పుడు ఈ ఆదేశ సూత్రాలకు అనుగుణంగా చెయ్యాలి.
ఈ ఆదేశ సూత్రాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలను రూపొందించాలి. ఈ ఆదేశ సూత్రాలకు అనుగుణంగానే నిర్ణయాలు చెయ్యాలి. ఆ విధంగా భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36వ నిబంధన నుంచి 51 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఆదేశ సూత్రాలను గురించి వివరిస్తాయి. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు పొందుపరచడం అనేది ఒక విశిష్టమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే, భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించారు. రాజ్యాంగ నిర్మాతలు మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అయితే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ప్రభుత్వము పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంట్లో ఎవరుంటారండి? ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం పార్లమెంటుకు బాధ్యత వహించటం అంటే ప్రజలకు బాధ్యత వహించటం అని అర్థము. పార్లమెంటు విశ్వాసం ఉంటేనే ప్రభుత్వం ఉంటుందండి. పార్లమెంటు విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి మన రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించింది. కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రెండు చోట్ల కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. కేంద్ర స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు బాధ్యత వహించాలి. పార్లమెంటు విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పార్లమెంటు విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం కూలిపోతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే ప్రభుత్వం శాసనసభకు బాధ్యత వహిస్తుంది. శాసనసభ విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన లక్షణము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే ద్వంద్వ సభా విధానము లేదా ద్విసభా విధానము. ఈ దేశంలో చట్టాలు చేయడానికి సంబంధించి 2 సభల విధానాన్ని అనుసరించారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చట్టాలు చెయ్యాలి అంటే 2 సభలు ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. ముందుగా లోక్సభ ఆమోదించాలి, తర్వాత రాజ్యసభ ఆమోదించాలి. ఆ 2 సభలు ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. లేదంటే అది కేవలం బిల్లుగానే ఉండిపోతుంది. 2 సభల విధానము. ఏ బిల్లైనా సరే భారతదేశంలో చట్టం కావాలి అంటే 2 సభలు ఆమోదించి తీరాలి. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇది ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాతి లక్షణం ఏంటంటే అండి ఏక పౌరసత్వము. భారత రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ ఒకే ఒక పౌరసత్వం మాత్రమే ఇచ్చింది. వాళ్ళు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నప్పటికీ, ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ, వాళ్ళ ఆచారాలు ఏమైనప్పటికీ, వాళ్ళ సంస్కృతి ఏమైనప్పటికీ కూడా ఒకే ఒక్క పౌరసత్వం. ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ ఒక్క పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఒక ఉదాహరణ చూడండి. అమెరికా దేశంలో ప్రజలకి 2 పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి దేశానికి సంబంధించిన పౌరసత్వము, రెండవది ఆ దేశంలో వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందితే ఆ రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం. ఆస్ట్రేలియాలో అంతే 2 పౌరసత్వాలు. ఒకటి దేశానికి సంబంధించిన పౌరసత్వం, రెండవది రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం. న్యూజిలాండ్లో అంతే, ఒకటి దేశానికి సంబంధించిన పౌరసత్వం, రెండవది రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం. కెనడాలో అంతే, ఒకటి దేశానికి సంబంధించిన పౌరసత్వం, రెండవది రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ఒక పౌరసత్వం మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఏక పౌరసత్వం అనేది భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు.
ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే సర్వజన వయోజన ఓటింగు. మన దేశంలో వయస్సు ఆధారంగా ఓటు హక్కు కల్పించారు. వయోజన ఓటింగ్ అంటే అర్థం ఏంటంటే వయస్సు ఆధారంగా ఓటు హక్కు కల్పించడం. భారతదేశంలో నిర్ణీత వయస్సు వస్తే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, స్త్రీయా పురుషుడా అని సంబంధం లేదు, వర్ణంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, దేంతోటి సంబంధం లేదండి. వయస్సు వస్తే ఓటు హక్కు వస్తుంది. మొదట ఈ దేశంలో ఓటు హక్కు రావాలంటే 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. కానీ 61వ రాజ్యాంగ సవరణ చేసి ఈ వయస్సుని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు పొందటానికి అర్హులు. సర్వజన వయోజన ఓటింగ్ అంటే అందరూ అర్హులు. కేవలం వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటంటే నిర్ణీత వయస్సు నిండి ఉండాలి. అంటే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉంటే వారికి ఓటు హక్కు ఇస్తుంది. కొన్ని దేశాల్లో చదువుకున్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొన్ని దేశాల్లో పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉన్నత వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొన్ని దేశాల్లో గవర్నమెంట్ పన్నులు చెల్లించే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. మన దేశం అలా కాదు. సర్వజన అందరికీ, వయోజన అంటే వయస్సు ఆధారంగా, ఓటింగు అంటే ఓటు హక్కు కల్పించారు. 18 సంవత్సరాలు నిండితే వారికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక విశిష్టమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు. సుప్రీంకోర్టు నువ్వు నేరస్తుడు అంటే నేరస్తుడు, నువ్వు నిర్దోషివి అంటే నిర్దోషి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు. సుప్రీంకోర్టుకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు న్యాయశాస్త్రం ఆధారంగా తీర్పులు చెప్తారు. ఏ ఒక్కరికి లోబడి తీర్పులు చెప్పరు. ఏ ఒక్కరికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ను అనుసరించి తీర్పులు చెప్తారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు పూర్తిగా స్వతంత్రమైనవి. ఎవరి అజమాయిషిలోనూ సుప్రీంకోర్టు పనిచేయదు. నువ్వు ఇలా తీర్పు చెప్పు అంటానికి ఎవరికి ఈ దేశంలో అధికారం లేదు. రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత పెద్ద అధికారి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే సుప్రీంకోర్టు నువ్వు ఎలా తీర్పు చెప్పడానికి లేదండి. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అంటే 25 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి, మొత్తం 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ దేశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానంగా ఉంటుంది. ఇవి భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు. చాలా లక్షణాలు ఉంటాయండి. అన్ని లక్షణాలు చెప్పుకోవాలంటే ఇంచుమించుగా చాలా రోజుల తరబడి మనం చెప్పుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనం ఈరోజు చర్చించుకోవటం జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.